సర్వేభ్యో నమో నమః. మహాత్మా విదురుడు తెలిపినటువంటి పండితుల లక్షణాలు ఈ విషయంలోని ఈనాటి శ్లోకం. నిశ్చిత్య యః ప్రక్రమతే నాంతర్వసతి కర్మణః అవంధ్యకాలో వశ్యాత్మ స వై పండిత ఉచ్యతే. అంటే మనము చేయాలనుకున్న పనిని గురించి సాధక బాధకాలు, లాభ నష్టాలు అన్నీ కూడాను చక్కగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. ఒక్కసారి నిర్ణయించుకున్న పనిని ప్రారంభించిన తర్వాత ఆ పనిని మధ్యలోనే వదిలేయకూడదు. అలాగే సమయాన్ని వృధా చేయకూడదు. మనం అనుకుంటూ ఉంటాం, నేను ఏం టైం వేస్ట్ చేయట్లేదు అని. కానీ ఫోన్ చూస్తున్నప్పుడు, ఫోన్ మాట్లాడేటప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, లేదా పక్కింటి వారితోనో ఫ్రెండ్స్తోనో మాట్లాడేటప్పుడు, లేదా ఇప్పుడే వస్తాను అని బయటకు వెళ్ళినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో కానీ లేదా మీకు తెలిసిన ఇతర సందర్భాలలో కానీ ఏమైనా టైం వేస్ట్ చేస్తున్నామేమో ఆలోచించండి. ఇంకా నాకు ఈరోజు ఈ పని చేయాలని లేదు, నా మనసుకు నచ్చటం లేదు, నాకు చెయ్యబుద్ధి కావడం లేదు అంటూ మనము మన మనస్సు యొక్క అధీనంలోకి వెళ్ళిపోతూ ఉంటాము. అలా వెళ్ళకూడదు. మనము మన మనస్సుని మన అధీనంలోనే ఉంచుకోవాలి. ఇవన్నీ ఎవరైతే చేస్తారో, ఈ విధంగా ఎవరైతే ఉంటారో వారే అసలైన పండితులు అని మహాత్మా విదురుడు తెలియచేస్తున్నాడు. ధన్యవాదాలు.